విశాఖ బీచ్ లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గంగవరం బీచ్ లో గల్లంతైన రాము నీతు కోసం నిన్న సాయంత్రం వరకు నేవీ గజ ఈతగాళ్లు గాలించారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో మళ్లీ తిరిగి ఉదయం నుంచి రంగంలోకి దిగారు. విశాఖపట్నం తీరంలో ఫ్రెండ్షిప్ డే వేడుక తీవ్ర విషాదాన్ని నింపింది. స్నేహితుల దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవటానికి తీరానికి బీచ్ కు వెళ్లిన యువతను ఊహించని ప్రమాదానికి గురైంది. ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా ఎగిసిపడిన భారీ కెరటం ఒక యువకుని సముద్రంలోకి లాక్కెళ్లింది. పెంతగట్యాడ మండలం పాత గంగవరం బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 4 యువతులు 3 యువకులతో కూడిన 7 స్నేహితుల బృందం సరదాగా గడిపేందుకు గంగవరం బీచ్ కు వెళ్లారు. వారంతా సముద్ర తీరంలో నిల్చొని ఫోటోలు దిగుతుండగా ఓ పెద్ద అల బలంగా వారిని తాకింది. ఈ ఘటనలో జాలరిపేటకు చెందిన నీతు అదుపు తప్పి సముద్రంలోకి కొట్టుకుపోయింది. నీతు నీటిలో కొట్టుకుపోవటాన్ని గమనించిన రాము వెంటనే ఆమెను రక్షించేందుకు సముద్రంలోకి దూకాడు. అయితే అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో అతను కూడా ప్రవాహంలో చిక్కుకొని గల్లంతయ్యాడు. కళ్ల ముందే ఇద్దరు నీటిలో మునిగిపోవటంతో మిగతా స్నేహితులు భయోందనలతో కేకలు వేశారు. గల్లంతైన నీతు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు, బీచ్ లైఫ్ గార్డులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. సముద్రం అల్లకొల్లోలంగా ఉండటం గాలింపు పనులకు ఆటంకం కలిగిస్తుంది. అయినప్పటికీ గాలింపు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. మరోపక్క విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, సాగర్ నగర్, రిషికొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండటంతో వాటిపై నిల్చొని సాగరం అందాలను వీక్షిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సరదాగా స్నానాలు చేసేందుకు ఫోటోలు తీసుకోవటానికి దిగటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు. విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కోసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్నవారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని మీటర్ల లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్ గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడటం అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు.